ఇట్లు మీ ఎదవ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. దీని క్యాప్షన్ ఏంటంటే 1000 ఏళ్ళు ధర్మంతో వర్ధిల్లు అని రాశారు. అయితే ఇట్లు అనేది రెడ్లో, మీ అనేది బ్లూలో, ఎదవ అనేది ఎల్లోలో రాశారు. ఇది బాగుంది డిజైనింగ్. ఇది ఈ రకంగా కలర్స్ ఉన్నాయి, కలర్స్ బాగున్నాయి. అయితే వెధవ అంటే 1000 ఏళ్ళు ధరణిపై వర్ధిల్లు అన్నది మనకు తెలుసు. సరే, దాన్ని 1000 ఏళ్ళు ధర్మంతో వర్ధిల్లు అని కొత్తగా చెప్పారు, బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. కానీ ఇట్లు మీ వెధవ అంటే 1000 ఏళ్ళు అన్నట్టు వస్తుంది. ఎదవ అంటే 1000 ఏళ్ళు అని రాయాలి కదా కింద. వాళ్ళు రాసిన క్యాప్షన్ అన్న వాళ్ళు రాసుకోవాలిగా. 1000 ఏళ్ళు అని రాయాలి యాసంలో అనుకోండి. ఒక దేని కింద ఒక ఊరు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మాండలికం అనుకోండి, 1000 ఏళ్ళు అని రాయొచ్చు. లేదా అప్పుడు ఇట్లు మీ వెధవ అని రాయాలి టైటిల్. సో టైటిల్లోనే ఫస్ట్ తప్పు. తర్వాత వెధవ అన్నప్పుడు, ధరణి అన్నప్పుడు దకారం కింద పొల్లు రావాలి. మరి ఇక్కడ ఎదవ అన్నారు. ఇట్లు మీ ఎదవ అన్నప్పుడు మరి ధరణి ఎలా వస్తుంది? ఎదవ 1000 ఏళ్ళు ఎలా వస్తుంది? చూడు, అబ్రివేషన్ కూడా సరిగా చూసుకోలేకపోయారు ఫస్ట్ టైటిల్లో. ఇక్కడ జరిగింది. ఇక 2 గంటల 12 నిమిషాల కామెడీ, డ్రామా, రొమాంటిక్, UA 13+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా 21 నవంబర్ 2025న మళ్ళీ చరివిత చరణము. ప్రతి 3 వారాల నుంచి 20 సినిమాల మధ్యలో వచ్చింది ఈ సినిమా కూడా. సో 20 సినిమాలు ఏంటి అంటే మళ్ళీ దానికో టాపిక్ వద్దాము. ఆ పక్కన పెడితే ఈ సినిమాలో హీరోగా చేసింది త్రినాథ్ కటన్, ఇతనే డైరెక్టర్ కూడా ఈ సినిమాకి. సో సాహితీ అవంచ హీరోయిన్. సో వీళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే, త్రినాథ్ కటారి హీరోకి మామూలుగా ఒక ఆ క్యారెక్టర్కి, ఏదో క్యారెక్టర్కి సరిపోయినట్టుగా ఉన్నాడు. ఇక హీరోయిన్ సాహితీ ఎలా ఉంది అంటే ఆయనకు తగ్గట్టుగా ఉంది. అంటే చాలా అందగత్తే కాదు, కొంచెం చబ్బీగా ఉంది హీరోయిన్. ఆ హీరోకి తగ్గట్టుగా హీరోయిన్ ఉంది కాబట్టి ఒక మిడిల్, ఒక రేంజ్లో ఉన్నారు. అంటే ఆ సబ్జెక్ట్కి, వాళ్ళు తీసుకున్నటువంటి సబ్జెక్ట్కి కరెక్ట్గా ఉన్నారు వాళ్ళు. తనికెళ్ళి వర్ణి చేసిన డాక్టర్ సాయి పాత్ర బాగుంది. సో హీరో పేరు శ్రీను, హీరోయిన్ పేరు మను అని పెట్టారు, సీను మను. ఆ తర్వాత గోపరాజు రమణ హీరో తండ్రి, ఎప్పుడు ఎదవ అని తిడుతుంటాడు. దేవి ప్రసాద్ నాకు మంచి మిత్రుడు, మా బల్లెం సినిమా మీడియా డైరెక్టర్లో ఒకప్పుడు డైరెక్టర్గా యాడ్ ఇచ్చిన తను. సో ఆయన నటుడుగా బాగా రాణించాడు. ఇది నీది నాది ప్రేమగా, నీది నాది ఒకే కథ నుంచి మంచి రాణించాడు. ఇప్పుడు ఈ అద్భుతంగా ఈ సినిమాలో తండ్రి పాత్ర, హీరోయిన్ తండ్రి పాత్ర చేశాడు. ఇక మధుమణి హీరోయిన్ తల్లి పాత్ర చేసింది. ఇక సురభి ప్రభావతి హీరో తల్లి పాత్ర చేసింది. సో తర్వాత తాగుబోతు రమేష్ ఒక స్పెషల్ అపీరెన్స్. తర్వాత కె శంకరాచారి ఈ సినిమాకి సంగీతం, అది మన నిర్మాత కాగా సంగీతం చేసిందేమో ఆర్పి పట్నాయక్, ప్రముఖ సంగీత దర్శకుడు. చాలా రోజుల తర్వాత సంగీతం చేసినట్టున్నాడు ఈ సినిమాకి. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ, SB ఉద్ధవ్ ఎడిటర్. పట్నాయక్ మళ్ళీ డైరెక్టర్ అయిన తర్వాత, ప్రొడ్యూసర్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని చేసిన సినిమాగా చెప్పుకోవాలి ఈ సినిమాని. సరే, ఇక ఈ సినిమా తీరుతెన్నుల గురించి మాట్లాడే ముందు, ఫస్ట్ ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు 20 అన్నాను. పోయిన వారం 20, అంతకుముందు 20, మళ్ళీ ఈసారి 20 అన్నాను. మరి అవి లెక్క చెప్పుకోవాలి కదా. మస్తీ 4 1, రాజు బెడ్స్ రాంబాయ్ 2, మస్తీ 4 ఏమో హిందీ, రాజు బెడ్స్ రాంబాయ్ 2, 12A రైల్వే కాలనీ 3, తర్వాత ఆంధ్ర కింగ్ వచ్చే వారం అది ప్రేమ అంటే 4, ఆ తర్వాత శిశు రోడ్ టు రివెంజ్ 5, పాంచ్ మినార్ 6, ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ 7, మఫ్తీ పోలీస్ డబ్బింగ్ సినిమా 8, ఆ తర్వాత ప్రేమలో రెండోసారి 9, ఇట్లు మీ విధమైన ఈ సినిమా 10, ఆ తర్వాత కల్వివనం 11, అట్లాగే 120 బహాదూర్, 120 బహాదూర్ 13, బిజినెస్ మ్యాన్ రిలీజ్ 14, ఆ తర్వాత ఆవారా రిలీజ్ 15, కొదమసింహం 16, ఆ తర్వాత ఇంకా ఉన్నాయి సినిమాలు. నవ్ యూస్ ఇది పోయిన వారం వచ్చింది. ఆ తర్వాత 16ను ఇంకా లాలో ఇది పోయిన వారము. విజయత్ బుద్ధ 17, తర్వాత షిన్చాన్ ద స్పైసీ క్యాకబుల్ డ్యాన్సర్స్ 18, 19, ఇంకో 20, మొత్తం ఇంకో మలయాళం సినిమాతో కలిపి మొత్తం 20 సినిమాలు ఈ వారం విడుదలయ్యాయి. సో వీటితో పాటు ఇంకా రన్నింగ్లో ఉన్న సినిమాలు కూడా చెప్తా వినండి. అది కూడా రన్నింగ్లో ఉన్న సినిమాలు, ద గర్ల్ ఫ్రెండ్ ఇంకా రన్నింగ్లో ఉంది 1, కాంతా రన్నింగ్లో ఉంది 2, బాహుబలి 3, మళ్ళీ జిగ్రీస్ 4, తర్వాత ఇట్లా ఎకో
ఎక్కువ ఈ సినిమా వచ్చింది, బిజినెస్ మ్యాన్ వచ్చే వారం రాబోతుంది. సో ఎక్కువని ఇక్కడ యాడ్ చేసుకోండి, బిజినెస్ మ్యాన్ అక్కడ పెట్టుకుంటే ఇవి ఒక 10 కలిపితే మొత్తం 30 సినిమాలు రన్నింగ్లో ఉండగా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్దాం. ఈ సినిమా కథ సింపుల్ కథ. ఇతను ఒక ఎదవా అని చెప్పి ఇంట్లో తిట్టించుకునేటువంటి ఇతను, ఇందాకే చెప్పినట్టుగా అలా తల్లిదండ్రుల గురించి చెప్పాం కదా, సురభి ప్రభావతి తల్లి, ఆ తర్వాత ఇతను ఇప్పుడు గోపరాజు రమణ తండ్రి, ఇటువంటి వాళ్ళ దాంట్లో ఫస్ట్ ఓపెనింగ్ దేవిప్రసాద్ బయటికి నెట్టుకుంటా వెళ్తాం. మన తండ్రి దేవిప్రసాద్ అనుకుంటాం. తర్వాత హీరోయిన్ సపరేట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మధుమణి దేవిప్రసాద్లో భార్య భర్తలు అయితే వాళ్ళకు ఒక చక్కటి కూతురు, మంచి అలవాట్లు ఉన్న అమ్మాయి, సాయి భక్తురాలు ఆమె. సో అటువంటి ఆ అమ్మాయికి ఇతను ఒకటే కాలేజీలో సెకండ్ ఇయర్లో చేరుతారు. ఇదే ఊరి మీదే, కాకపోతే ఫస్ట్ ఇయర్ బ్యాంక్ ఆఫీసర్ కాబట్టి ఎక్కడో పనిచేసి వచ్చినటువంటి దేవిప్రసాద్కి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ ఈ కాలేజీలో ఈ అమ్మాయి పరిచయం అయినప్పుడు ఫ్రెండ్స్, అతని క్లోజ్ ఫ్రెండ్ ఒక లేడీ ఫ్రెండ్ ఉంటుంది, ఆ ఫ్రెండ్ ద్వారా ఈమెను పరిచయం చేయించుకుంటాడు. అలా ప్రేమలోకి దింపిన తర్వాత ఆమె ఏకదం ఓకే అంటుంది, ఇంట్లో మాట్లాడమంటుంది. ఇంట్లో మాట్లాడిన తర్వాత తండ్రి కండిషన్ ఏంటంటే, నువ్వంటే ఇష్టం లేదు నాకు అంటాడు. తనికెళ్ళబడిన డాక్టర్ సాయి ఆయన దగ్గర తీసుకెళ్తే డాక్టర్ల మీద నమ్మకం ఉండదు యాక్చువల్లీ నాకు ముందు దేవిప్రసాద్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను ఏదో ఛాతి నొప్పి వచ్చినట్టు వస్తుంది, ఈమె కూతురు ఇతను ఇష్టపడ్డాడంటే తోచేసిన సీన్ చూపిస్తారు. ఆ సీన్కు ముందు లీడర్ అంతా తీసుకొని మళ్ళీ ఆ సీన్ దగ్గరకు వచ్చారు. బాగుంది చెప్పడం, స్క్రీన్ ప్లే పద్ధతి. ఆ తర్వాత కొట్టేసిన తర్వాత కింద పడిపోయిన తర్వాత హాస్పిటల్లో చేరిన తర్వాత అతను తనికెళ్ళబడిన మధ్యలో ఒక కండిషన్ పెట్టుకుంటారు, నన్ను ఒప్పిస్తే నాకు కూతురునిచ్చి పెళ్లి చేస్తానంటాడు. ఆ ఒప్పించడానికి హీరో తిప్పలు పడతాడు, ఎన్నో రకాలుగా అయిపోయినాక లాస్ట్కు ఇతను ఏదవా అని హీరోయిన్తో కూడా అనిపించుకుంటాడు. లాస్ట్కు ఇతను ఏదవా అని అన్నాక చాలా సంతోషంగా ఇతను బయటకు వచ్చిన తర్వాత కళ్ళు తిరుగుతున్నాయి నాకంటే ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఇదంతా ఆపరేషన్ కోసం, అతను నీకు హెల్త్ కోసం అని చెప్పి బండి మీద తిరిగాడు. అంటే అతను 30 రోజులు ఇతను బండి చుట్టూ తిరిగి ఇతని మంచోడ కాదా అని బొమ్మరీల్ టైప్ ఇంట్లో ఉన్నట్టుగా ఇట్లా బండి మీద దిగినాగా ఇది ప్లాన్ చేశారు. అది కొంచెం నాటకీయంగా అసహజంగా మనకు అనిపించినా సరే సబ్జెక్ట్ ఆ ప్రకారంగా ఉంది కాబట్టి లాస్ట్కు ఇతను ఏదో కాదు మంచోడు అని చెప్పి కన్ఫర్మ్. ఇందులో మధ్యలో ముగ్గురు అమ్మాయిల్ని గంగా యమున సరస్వతిలో ఒక ఎపిసోడు, ఆ ఎపిసోడ్లో ఏంటంటే ఆ ముగ్గురు అక్క చెల్లెల్ని ఇతను ఇష్టపడ్డట్టుగా అక్కడ ఊరి వాళ్ళు ఇతను మా ఊరికే రావద్దని చెప్పినట్టుగా వాళ్ళు చివరికి కంపౌండర్లు వాళ్ళు కాదు అని చెప్పి తనికెళ్ళబడిని చెప్పడంతో అంత క్లియర్ అవుతుంది. ఇక చక్కగా వీళ్ళ వివాహానికి దొరుకుతుంది, అంత హ్యాపీ జరుగుతుంది. అంతకుముందు ఒక బండి రిపేరు అబ్బాయి భాష తను వాళ్ళ నాన్నకు హాస్పిటల్ తీసుకోమని చెప్పి ఇప్పుడు నాకు మంచి డాక్టర్ తెలుసు తనికెళ్ళబడిని ఆయన దగ్గర పొమ్మని చెప్తా. అంటే అప్పటిదాకా డాక్టర్ల మీద బిలీఫ్ లేనటువంటి దేవిప్రసాద్కి డాక్టర్ మీద బిలీఫ్ వచ్చినట్టుగా, సాయిబం మీద భక్తుడు లేనటువంటి ఇతను ఒక అద్భుతమైన వినాయకుని పాట పాడినట్టుగా. సంగీతం ఆర్వి పట్నాయక్ది బాగుంది. పాటలు రాసిన వాళ్ళు కూడా అంటే డిఫరెంట్ కాసల్ శ్యామ్తో సహా రాసిన వాళ్ళందరూ డిఫరెంట్గా రాశారు పాటలు. లొకేషన్స్ బాగున్నాయి, ఆ తీసుకున్న సబ్జెక్టు ఏం బాగుంది, అంత బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5 దగ్గర 4కి వెళ్ళిపోయింది. అంటే 3.75/5 అంటే ఇట్లు మీ ఎదవ సినిమా పర్వాలేదు అన్నట్టుగా. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో కాకపోయినా పాత రొటీన్ స్టోరీ అయినా కూడా బొమ్మరీల్ టైప్ స్టోరీని ఇంకో రకంగా చెప్పారు. సుబ్బరాయ శర్మ ఒక సారు, ఎవరికి సారు, దేవిప్రసాద్కి సారు, ఇతని గురించి చెడు చెప్పినట్టు అందరూ ఎదవ అని చెప్తుంటే ఇతను గెలుస్తున్నట్టు. అంటే అతన్ని గెలిపించి అతన్ని సంతోషపెట్టి అతని ఆరోగ్యం ఫిట్నెస్ తీసుకొచ్చినాక ఆపరేషన్ చేయించి ఎవరి తల్లిదండ్రులే నా తల్లిదండ్రులు ఎట్లా చూస్తానో ఇతను కూడా తండ్రిగా ఆమెకి నా హీరోయిన్కి మనుకు తండ్రి కాబట్టి అతను బతుకుతే నాకు ఆనందం అని చెప్పే కాన్సెప్ట్ తోటి ఆ తనికెళ్ళబడిని ఇవాళ రేపు అమ్మాయిలు తల్లిదండ్రులు ఏమనుకుంటారో అనుకోకుండా ప్రేమలతో లేపుకొని పోయేటువంటి రోజుల్లో ఒక ప్రియురాలి తండ్రి ఆరోగ్యం గురించి ఆలోచించి ఈ అబ్బాయి ఇంత చేశాడంటే వీడు గొప్పవాడు అని చెప్పి అనుకోవడం కదా. సో మొత్తానికి ఇట్లు మీ విధవ సంగీతం ప్రకారంగా బాగుంది. తర్వాత దృశ్య రూపకల్పన బాగుంది. త్రినాథ్ కటారి డైరెక్షన్ కానీ, తర్వాత సాహితీ అవాంఛ అద్భుతంగా, అంటే ఆమె కొంచెం బొద్దుగా ఉన్నా కూడా ఆమె నాభి అందాలు అక్కడ చూపించడం జరిగింది. ఇంకెక్కడ సినిమాలో ఎక్స్పోజింగ్ లేదు, నీట్గా తీశారు సినిమా. సో పాటలు పద్యాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా మనకు అసహ్యం కలిగించేటువంటి సన్నివేశాలు కానీ బూత్ డైలాగులు కానీ లేకుండా డైలాగులు బాగున్నాయి. ముఖ్యంగా దేవిప్రసాద్ చెప్పే డైలాగ్ బాగుంది, నాది ప్రేమ నీది ఇష్టం, నేను నా కూతురు ప్రేమిస్తున్నాను నువ్వు ఇష్టపడుతున్నావు అని అంటే లాస్ట్కు మీరు ఇంటికి ఎప్పుడు వస్తుందో మీ కూతురు అని అనుకుంటారు కాబట్టి మీదే ఇష్టం నాదే ప్రేమ నేను బండి మీద తీసుకొచ్చి దింపుతాను కాబట్టి అని చెప్పి ఆ లాజిక్ల డైలాగులు బాగున్నాయి. ముఖ్యానికి ఏంటంటే ఇతను ఎదవ అన్నప్పుడు తండ్రి బాధపడ్డం అదంతా కూడా మనకు 7 బృందావన్ కాలనీ లాంటి సినిమాల నుంచి మనం రొటీన్గా చంద్రమోహన్ ఆ కొడుకుని అన్నట్టు తర్వాత బాధపడ్డట్టు ఉన్నట్టు సన్నివేశాలు ఆ టైప్లో సన్నివేశాలు కొన్ని తీసుకొచ్చినా కూడా ఈ స్క్రిప్ట్ బాగుంది. ఓవరాల్గా ఇందులో పవన్ కళ్యాణ్ 2 ఎపిసోడ్స్ చిన్న బిట్స్ కూడా చూపించడం జరిగింది. అట్లా
అట్లాగే హీరోలది ఒక అంటే ఏ ఇంపాక్ట్ లేకుండా నీట్గా ఒక రవితేజ చేసినట్టుగా ఒక డిఫరెంట్గా ఒక క్యారెక్టరైజేషన్ చేసుకుంటూ త్రినాథ్ కటారి తనకు తను రాసుకున్నటువంటి కథలో ఎక్కువ హీరోయిజం కూడా లేకుండా అంటే ఎదవలాగానే ఎస్టాబ్లిష్ చేసిన తీరు బాగుంది. అక్కడ హీరోయిజంకి వెళ్ళి ఉంటే దెబ్బతినేవాడేమో, ఆయన ఫేస్కి తగ్గట్టుగా సబ్జెక్ట్ రాసుకున్నాడు కాబట్టి అతికాడు ఆ క్యారెక్టర్కి, బాగా చేసుకున్నాడు. సో అందుకే 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. చాలా ఒక టైంపాస్కి చూడడానికి 2 గంటల 12 నిమిషాలు ఎక్కడ బోర్ కొట్టకుండా చక్కటి ఎడిటింగ్తో సాగింది సినిమా. ఎస్బి ఉద్దండుడైనటువంటి ఎడిటర్ ఉన్నాడు కాబట్టి మంచి ఎడిటింగ్ తోటి జగదీష్ చీకటి మంచి చీకటి లేకుండా చక్కటి ఫోటోగ్రఫీ ఇచ్చాడు. ఆయన పేరులోనే చీకటి, ఆయన చూపించిందంత చక్కటి వెలుగులో చూపించాడు సినిమాని. చాలా బాగుంది క్వాలిటీ. సో ఆర్పి పట్నాయక్ లాంటి టెక్నీషియన్లు పెట్టుకొని అతను మెయిన్ చేసింది ఏంటంటే త్రినాథ్ కటారి సెలెక్షన్ ఆఫ్ ఆర్టిస్టులు అండి. ఫస్ట్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్, తర్వాత కెమెరామెన్ జగదీష్ చీకటి, తర్వాత ఎడిటర్ ఎస్బి ఉద్ధవ్. ఈ టెక్నీషియన్లను ఎన్నుకునే దగ్గరనే అతను చాలా తెలివి చూపించాడు. త్రినాథ్ కటారి ఒక్కడే కొత్తగా అనిపిస్తాడు మనకు. ఆ అమ్మాయి హీరోయిన్ కూడా సాహిత్య అవంచ కొత్తదైనా కూడా మనకు ఆ కొత్తవాడు పక్కన కొత్తది కాబట్టి సరిపోయింది. ఆ ఫ్రెండ్స్ అందరిని కూడా సీనియర్స్ని తీసుకున్నాడు కాబట్టి అంత ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది సినిమా. ఇట్లు మీ విధవ మంచి సినిమాగా యూకే సినీప్లెక్స్లో నేను 7 గంటల 40 నిమిషాల షోకి స్క్రీన్ 3లో 3rd ఫ్లోర్లో ఇది యూకే సినీప్లెక్స్ నా ఛానల్లో చూడడం జరిగింది. ఇవాళ ఈరోజు అంటే మంగళవారం రోజున ఫస్ట్ షోకి చూడడం జరిగింది. బాగుంది సినిమా, నాకైతే నచ్చింది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ నటినట్ల పర్ఫార్మెన్స్లు బాగా రాగబట్టుకున్నాడు. ఆ తనికెళ్ళ బరిని ఆరితేరినవాడు కాబట్టి అది అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఆ క్యారెక్టర్ డాక్టర్ సీన్లు 2 సీన్లు కానీ అద్భుతమైన సీన్లు బాగా తీశాడు. తర్వాత సంగీతము సాహిత్యం బాగున్నాయి, పాటలు బాగున్నాయి, తర్వాత కెమెరా వర్క్ బాగుంది, ఎడిటింగ్ బాగుంది. సో మొత్తానికి టెక్నికల్ వర్క్స్ అన్నీ కూడా బాగుండి ఈ సినిమా డైలాగ్స్ బాగా రాసుకున్నారు. సో ఇతను మంచి ఫ్యూచర్ కనిపించింది త్రినాథ్ కటారికి. ఈ టైప్ ఆఫ్ ఆయన బాడీ లాంగ్వేజ్ సెట్ చేసుకుంటూ కనుక వెళ్తే అతను నటుడుగా కూడా రాణించే అవకాశాలు మెండుగా ఉన్న సినిమా అని చెప్పాలి. సాహితీ అవాంఛ కూడా నాభ్యందాలు మాత్రమే చూపించినా కూడా అమ్మాయి మంచి స్ట్రక్చర్తో చక్కగా ఉంది అమ్మాయి. సో ఓవరాల్గా ఆమె కూడా మంచి ఫ్యూచర్ కనిపించింది, బాగా చేసింది ఆమె కూడా. సో నటినట్లు ఎవరు కూడా తీసుకోలేదు. అయితే అన్నిటికంటే ముఖ్యమైనదంటే గోపరాజు రమణ సురభి వాళ్ళ కాంబినేషన్, సురభి ప్రభావతి, ఆ తర్వాత మధుమణి దేవి ప్రసాద్ కాంబినేషన్. వీళ్ళు తల్లిదండ్రులు హీరో తల్లిదండ్రులు ఏమో దేవి ప్రసాద్, మన గోపరాజు రమణ, సురభి ప్రభావతి. హీరోయిన్ తల్లిదండ్రులేమో దేవి ప్రసాద్, మధుమణి. ఈ జంట అద్భుతంగా కనబడ్డారు. ఆ కరెక్ట్గా ఆ మధుమణి ఎక్స్ప్రెషన్స్, ఆ పాప డ్యాన్స్లు చేస్తున్నప్పుడు, ఆ ప్రేమలో పడ్డప్పుడు, ఆమె పైపుని తీసుకొని అట్లా ఆడుతున్నప్పుడు, తర్వాత ఈతనేమో తొందరగా వేసినప్పుడు ఇక్కడ హార్ట్ ఫెయిల్ అయిపోయి పిల్లలు కొంచెం అతిశయోక్తులు ఉన్నా కూడా ఆ హీరో ఇంట్రడక్షన్ అప్పుడు కూడా ఈ హీరో ఇలా తలకాయ పెడితే వీళ్ళ పక్కన ఫ్రెండ్స్ అని సహజంగా అట్లా రారు కదా, ఇట్లా లేచి ఇక్కడ పక్క నుంచి లేచి ఇక్కడ. అది సినిమా కెమెరా మూమెంట్ ప్రకారం బాగుంటుంది, పాటలో బాగుంటుంది. రియల్ లైఫ్ సీన్లలో అది మాత్రం కొంచెము డైరెక్టర్గా త్రినాథ్ కటారి అది కొంచెము కృతకంగా ఉండకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే మిగతా సినిమా అంతా సహజంగా ఉంది కాబట్టి. మనంతా రాంగ్ ఉంటే మనం ఈ రాంగ్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం కదా, అందులో ఫ్లోలో వెళ్ళిపోయేది ఆ రాంగ్ కూడా. కానీ ఆ హీరో వచ్చి ఇలా నిలబడతాడు, ఇక్కడ నుంచి ఒకళ్ళు, ఇక్కడ నుంచి ఒకళ్ళు, ఇక్కడ వచ్చి కెమెరా యాంగిల్ లాగా నిలబడ్డారు. నిజం జీవితంలో జరగదు కదా, కూర్చున్న దగ్గర మాట్లాడుకుంటే మీద కెమెరా వెళ్తే బాగుంటుంది. కానీ మనుషులు కెమెరాకి తగ్గట్టుగా మూమెంట్ ఇవ్వడం అనేది కొంచెం మైనస్గా అనిపించింది. మిగతా అంతా కూడా నీట్గా ఉంది. సో సినిమా రొటీన్ కథ అయినా కూడా తీసే విధానం కొత్త తరంతో మంచి డైలాగులు, మంచి ఆర్టిస్టులు పడ్డంతో, ముఖ్యంగా గోపరాజు రమణ, సురభి ప్రభావతి, తర్వాత దేవి ప్రసాద్, తర్వాత మధుమణి ఎన్నదగిన నటన చూపించగా అందమైన సాహితీ అవాంఛ నాభి అందాలతోటి త్రినాథ్ కటారి పర్ఫార్మెన్స్, అమాయకమైన ఎదవ పర్ఫార్మెన్స్ తోటి ఇట్లు మీ విధవ అనే టైటిల్ క్లారిఫికేషన్, అది విధవ అని ఉంటే ఇంకా బాగుండేది. అది ఒక్కటే నేను చెప్పదలుచుకుంది, మిగతా అంతా బాగుంది. సో ఓవరాల్గా మళ్ళీ తెలుగు టైటిల్ తోటి మనము చక్కగా 3 రంగుల్లో తెలుగు టైటిల్, ఎరుపు, బ్లూ, అంటే తర్వాత ఎల్లో, 3 రంగుల్లో రెడ్, బ్లూ అండ్ ఎల్లో రంగుల్లో ఈ టైటిల్ డిజైన్ చేసిన లోగో దగ్గర నుంచి సినిమా ఆకట్టుకుంది. పబ్లిసిటీ కనుక చేసుంటే ఈ సినిమా ఇంకొంచెం ఆడే సినిమా, అలాంటి స్టఫ్ ఉన్న సినిమా ఇది. సో ఓవరాల్గా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీని పోటీ సినిమాలైనటువంటి ఈ వారం సినిమాల్లో రాజు వెడ్స్ రాంబాయ్ ఈటీవీ విన్ నుంచి వచ్చి సక్సెస్ బాట పట్టగా, ప్రేమ అంటే పర్వాలేదు అనిపించుకునే దాంట్లో ఉండగా, ఇట్లు మీ ఎదవ ఉన్న సినిమాల్లో కొంచెం 3వ స్థానంలో ఉన్నట్టు, అంటే కనీసం ఆ స్థానంలో నిలబడేటువంటి పరిస్థితి తెచ్చుకుంది కాబట్టి అభినందిస్తున్నాము టీంని. సో 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.